బ్యాక్ న్యూస్ అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. మెడికల్ కాలేజ్ కి ఆయన చేరుకున్నారు. లైవ్ చూద్దాం. అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. అనకాపల్లి మెడికల్ కాలేజ్ కి చేరుకునే సమయంలో అక్కడ భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. దీంతో వానను సైతం లెక్క చేయకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే ఇటు జగన్ పర్యటనకి భారీగా కార్యకర్తలు అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. వైసీపీ శ్రేణులు ర్యాలీ కూడా కొనసాగిస్తున్నారు. తమ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు. వాళ్ళంతా కూడా వర్షంలో తడుస్తూనే వైసీపీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ ప్రెజెంట్ మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అనకాపల్లిలో ఈ పర్యటన అయితే కొనసాగుతోంది. అనకాపల్లి మెడికల్ కాలేజ్ సందర్శనకు జగన్ బయలుదేరారు. అనకాపల్లి మెడికల్ కాలేజ్ కు చేరుకునే సమయంలో జోరు వాన కురిసింది. దీంతో వానను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు ఆ ర్యాలీను కొనసాగించారు. ఇక వైసీపీ అధినేత జగన్ సైతం తమ కార్యకర్తలకు ఇక అభిమానులకు అభివాదం చేసుకుంటూ వర్షంలో తడుస్తూనే ముందుకు సాగారు. ఇక ఏపీలో ప్రెజెంట్ సాగుతున్న ఈ మెడికల్ కాలేజీల అంశంపై ఇవాళ వైసీపీ ఒక ర్యాలీను నిర్వహించింది. దీనికి వైసీపీ అధినేత జగన్ సైతం హాజరయ్యారు. జగన్ ఇవాళ ఇటు మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్లారు. అయితే ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం తప్పంటూ కూడా ఇటు వైసీపీ ముందు నుండి వాదిస్తూ వస్తోంది. దానికి సంబంధించి డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది వైసీపీ. అయితే తమ అభిమాన నేతను చూడడానికి ఇటు వేలల్లో అభిమానులంతా కూడా అక్కడ తరలి వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా అటు ర్యాలీను కొనసాగించారు. అయితే తన కోసం వచ్చిన అభిమానులందరికీ కూడా ఇటు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్. రైట్, ఇక ప్రెజెంట్ వైసీపీ ర్యాలీకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జగన్ కోసం వచ్చిన అభిమానులంతా కూడా ర్యాలీని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అప్డేట్స్ ఏంటి? జగన్ అటు ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా అనకాపల్లి చేరుకోవడానికి 2 గంటల సమయం పట్టింది. అనకాపల్లి నుంచి ఆకవారిపాలెం వెళ్ళడానికి స్టార్ట్ అవ్వగానే వర్షం అది ఎడతెరిపి లేకుండా జోరు వర్షం ప్రస్తుతం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాళ్లపాలెం ప్రస్తుతం జగన్ చేరుకున్నారు. జగన్ వచ్చే సమయానికి జోరు వర్షం కురుస్తుంది. వర్షానికి ఎక్కడ అసలు ఆలోచించకుండా జగన్ ని చూడడానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మొత్తం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా జోరు వర్షం కురుస్తున్న ఇవన్నీ పల్లెటూళ్లు కావడంతో మొత్తం ఒక్కసారిగా తాళ్లపాలెం సెంటర్ కి అయితే చేరుకున్నారు. ఇంచుమించుగా 15 కిలోమీటర్లు 2 గంటల సమయం పట్టింది జగన్ అనకాపల్లి నుంచి తాళ్లపాలెం చేరుకోవడానికి. అనకాపల్లి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికి అటు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు జగన్ ని చూడటానికి వర్షంలో వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ కూడా తడుచుకుంటూ అభిమానులు ఎక్కడ నిరాశపరచకుండా తన కోసం వస్తున్నటువంటి ప్రజలకి అభివాదం చేస్తూ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్ వర్షంలోనే అలా ముందుకి తన ర్యాలీని కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఆ ప్రజలు అసలు ముందుకు వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి లేదు. జోరుగా కురుస్తున్నటువంటి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు కానీ లేదా రెయిన్ కోట్స్ కానీ ఏమీ వేసుకున్నటువంటిది అయితే లేదు. వచ్చినటువంటి ప్రతి కార్యకర్త బైకుల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు, నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు తాళ్లపాలెం సెంటర్ లో వేలాదిగా ఒక్కసారిగా వచ్చినటువంటి నేపథ్యంలో జగన్ కూడా వాళ్ళందరి అభిమానాన్ని ఎక్కడ నిరుత్సాహపరచకుండా ఉండేలాగా తన వెహికల్ లో నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ జగన్ ర్యాలీని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఇంత వర్షం ఏకకాలంలో ఇంత వర్షం కురుస్తుందని ఎవరు ఊహించుండరు. మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. జాతీయ రహదారి మీద ఒక్కసారిగా నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంత జోరుగా
ప్రస్తుతం అయితే ఇంకా వర్షం కురుస్తుంది. దాదాపుగా 2 గంటల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి అటు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇటు జగన్ మొత్తం అందరూ కూడా తడుచుకుంటూ ప్రస్తుతం అయితే ర్యాలీ కొనసాగుతుంది. ఇక్కడి నుంచి మరొక 20 కిలోమీటర్లు, అంటే తాళ్ళపాలెం నుంచి అటు మాకవారిపాలెం మెడికల్ కాలేజీకి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇది సింగిల్ వే కావడంతో, అంటే రాను పోను వెహికల్స్ తప్ప ఇతర వెహికల్స్ పాస్ అవడానికి అవకాశం ఉండదు. ఇది సింగిల్ రోడ్డు. ఈ రోడ్ లో ప్రస్తుతం అయితే జగన్ కాన్వాయ్ ప్రయాణం అయితే కొనసాగుతుంది. జగన్ అనుసరిస్తూ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంకా ఇంచుమించుగా 1 గంట నుంచి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం ఈ 20 కిలోమీటర్ల పరిధి కూడా అయితే పల్లె, అంటే 2 వైపులా ఇళ్లు ఉండడం, చిన్న చిన్న గ్రామాలు కావడంతో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్ చూడడానికి బయటకు వస్తూ జగన్ కాన్వాయ్ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కూడా ఎక్కడా కూడా జగన్ ఎవరిని నిరుత్సాహపరుస్తున్న అయితే లేదు. ముఖ్యంగా చూస్తే జోరు వర్షాల్లో సహజంగా ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళు ఆ వర్షాలు ఆగిపోయే వరకు కూడా సైకిల్లో ఉండడమో లేదా ర్యాలీని నిలుపుదలకేమో చేస్తారు. జగన్ ఆ పని చేయకుండా పార్టీ కార్యకర్తల్లోనూ అభిమానుల్లో ఉన్నటువంటి ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహంతో ఆ జగన్ అభివాదం చేస్తూ ప్రస్తుతం అయితే ర్యాలీని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక గంట సమయం మెడికల్ కాలేజీకి వెళ్ళడానికి పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అనకాపల్లి నుంచి మెడికల్ కాలేజీ ఉన్నటువంటి జోరుగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ వర్షంలోనే ప్రస్తుతం అయితే ఈ జగన్ థ్యాంక్ యూ రాజు. వైసీపీ అధినేత జగన్ ఇవాళ అనకాపల్లిలోని ఏవైతే మెడికల్ కాలేజెస్ సగంలో నిర్మాణం ఆపేశారో వాటిని సందర్శించడానికి వెళ్తున్నారు. అయితే దీనికి సందర్భంగా ఆయనను చూడడానికి తన అభిమానులంతా కూడా తరలి వచ్చారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులంతా కూడా ర్యాలీని కొనసాగించారు. అయితే వైఎస్ జగన్ సైతం తన అభిమానులకు అదే వర్షంలో తడుస్తూ వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొదటగా అనకాపల్లిలోని ఏవైతే మెడికల్ కాలేజెస్ సగంలో నిర్మాణాలను ఆపివేశారో వాటిని సందర్శిస్తారు వైఎస్ జగన్. అనంతరం కూడా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను సైతం సందర్శిస్తారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ ర్యాలీ ఏదైతే ఉందో అది పూర్తి కావాల్సిన అవసరం ఉండింది. కానీ వర్షం కారణంగా డిలే అవుతూ వస్తోంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు ఇటు కేజీహెచ్కు వెళ్లాల్సిన స్కెడ్యూల్ అనేది ఇవాళ వైఎస్ జగన్ కు ఉంది. వైసీపీ పార్టీ రిలీజ్ చేసిన రోడ్ మ్యాప్ స్కెడ్యూల్. కానీ వర్షం కారణంగా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లిలోని మెడికల్ కాలేజెస్ ను సందర్శించిన అనంతరం కూడా ఆయన కేజీహెచ్ కు వెళ్లబోతున్నారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను ఆయన సందర్శించబోతున్నారు. అయితే ఉదయం ఆయన 9ంటికి తాడేపల్లి నివాసం నుండి ఇటు బయలుదేరారు. అనంతరం కూడా ఇటు అనకాపల్లి దగ్గర ర్యాలీను నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్ ను చూడడానికి తన అభిమానులందరూ కూడా అనకాపల్లికి తరలి వచ్చారు. అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు రావటం, అభిమానులంతా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీను కొనసాగిస్తూ ఉండటంతో ఇటు వైఎస్ జగన్ సైతం ఇటు కార్ బయట నుంచి వాళ్ళందరికీ కూడా అభివాదం చేసుకుంటూ అదే వర్షంలో తడుస్తూ ముందుకు సాగుతున్న విజువల్ మనం లైవ్ లో చూస్తున్నాం. అనకాపల్లిలోని సగంలో నిలిపివేసిన మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సందర్శించబోతున్నారు జగన్. అనంతరం కూడా ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. అయితే ఇవాళ ఈ జగన్ పర్యటన పొలిటికల్ గా ఎటువంటి దుమారం రేపుతుందనేది పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పటికే ఇటు ఏపీలో మెడికల్ కాలేజీల అంశం పొలిటిసైజ్ చేస్తున్న సమయంలో జగన్ పర్యటన మరింత ఉత్కంఠను రేపుతోంది. అయితే మెడికల్ కాలేజీల సందర్శన అనంతరం కూడా అసలు ఏం మాట్లాడబోతున్నారు అనేది చూడాలి. ఇప్పటికే ఏపీలో గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ స్పాన్సర్షిప్ ను తీసుకొచ్చింది. అయితే ఇలాగా పూర్తిగా కూడా మెడికల్ కాలేజీల నిర్మాణం ఉండబోతోంది అంటూ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో అనంతరం కూడా ఇటు వైసీపీ పార్టీ కీలకంగా దానిని వ్యతిరేకిస్తూ వచ్చింది. ప్రైవేటైజేషన్ పార్ట్నర్షిప్ అనేది కరెక్ట్ కాదు అనేది ఇటు వైసీపీ వాదనగా వినిపిస్తోంది. మరి జగన్ పర్యటన అనంతరం కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి కూడా ఆయన ఏమైనా మాట్లాడబోతున్నారా అనేది వేచి చూడాలి.